వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు వాడే చెప్తాడు బ్లాగ్ ఏంటో అని. చెప్పరా. రేపు వాళ్ళ అక్క బర్త్డే అని ఈరోజు మేము వాళ్ళ అక్క కోసం ఒక స్పెషల్ డిష్ తయారు చేస్తున్నాం. గులాబ్ జామున్ ముందే చెప్పేస్తే అలాగరా. వాళ్ళ అక్క బర్త్డే కోసం మేము ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాం. మాతో పాటు మీరు కూడా చూసేయండి. బాయ్ బాయ్. చెప్పాం కదా, వాడు చెప్పినట్టే వాళ్ళ అక్క కోసం గులాబ్ జామున్స్ తయారు చేస్తాను, నేనే తయారు చేస్తాను అన్నాడు. కాకపోతే వాడు లేడు. వాడు వచ్చినప్పటికి మేము గులాబ్ జామున్స్ అన్నీ తయారు చేసేసాము. ఇంకా నైటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. ఎందుకంటే మార్నింగ్ మాకు ఒక ఫంక్షన్ ఉండడం మూలాన మేము ఇంకా నైటే స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే గులాబ్ జామున్ ఎంతసేపు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. కాకపోతే మార్నింగ్ మాకు ఆ ఫంక్షన్ ఉండడం మూలాన మేము ఇంకా లేట్ చేయలేదు. ఇంకా ఎందుకు నైటే చేసేసుకుందాం అనేసి ఇంకా నైటే మేము స్టార్ట్ చేసేసాము. ఇక్కడ వీడియోలో చెప్దామని ట్రై చేస్తున్నాడు కానీ వాడు కరెక్ట్గా చెప్పలేకపోయాడు. అందుకనేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. వాడు వాళ్ళ అక్క కోసం గులాబ్ జామున్స్ తయారు చేస్తున్నానని చెప్తున్నాడు అన్నమాట. సర్లే అని చెప్పేసి వాడు సరితా మనం ఎందుకు కాదనాలి అని చెప్పేసి నేను ఆ వీడియో తీశాను వాడు చెప్తానంటే. ఇక్కడ ఏంటంటే నేను ఓకే గులాబ్ జామ్స్ అయిపోయినాయి కదా చూపించేసి ఇంకా వీడియో అక్కడ కట్టేసి నేను మార్నింగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నా. వీడి లోపల వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చి అత్త నేనే గులాబ్ జాములు అన్నీ తయారు చేశాను, నేను చెప్తాను నువ్వు తీయు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సరే లేరా ఓకే అని చెప్పేసి నేను ఆ వీడియో తీశాను. వాడేంచి ఈ గులాబ్ జామ్స్ అన్నీ నేనే కష్టపడి చేశాను ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే వాడు మార్నింగ్ మళ్ళీ కలుద్దాము, ఎమ్మీగా తిద్దాము, పఫీగా తిందామని పక్క నుంచి వాళ్ళ మమ్మీ చెప్తున్నాడు అనమాట. నేను ఇంకా డైరెక్ట్గా వాడు వాయిస్ మీకు వినిపిద్దాం అనుకుంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉండడం వలన నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా మార్నింగ్ మా బర్త్డే గర్ల్ లెగిసిపోయి అసలు మేము 8:30 వరకు లెగదు, అలాంటిది ఆ రోజు తను చాలా ఎర్లీగా లెగిసిపోయింది తన బర్త్డే అనే ఎగ్జైట్మెంట్తో. నైట్ కూడా పడుకోలేదు కూడా, తన ఎగ్జైట్మెంట్తో అసలు నిద్ర పట్టలేదంట. మార్నింగ్ లేసి విష్ చేసాము. మార్నింగ్ తొందరగా స్నానం చేసేసి మాకు కొంచెం ఒక ఫంక్షన్ ఉందని చెప్పాం కదా, అక్కడికని మేము రెడీ అయిపోయాం అన్నమాట. మా బర్త్డే గర్ల్ చాలా క్యూట్గా రెడీ అయిపోయింది, నేను కూడా చాలా క్యూట్గా రెడీ అయిపోయాను. నీరాకతో లోకమే రంగులై పొంగెనే. ఎక్కడికి వెళ్తున్నారా వాహి? మీ ఊరేంటి? అస్సామా? బాగుందిరా మెల్లో బ్యాగు. పక్క టైం అవుతుంటే మా వాహి చాలా టైం వేస్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ పిన్ని హ్యాండ్ బ్యాగ్ స్కార్ఫ్ వేసుకొని నేను ఊరు వెళ్ళిపోతున్నాను, అస్సాం వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. అయితే మేము వెళ్ళిపోమని చెప్తున్నాము. అక్కడ ఇంకా మేము టిఫిన్ చేసేసి తొందరగా రెడీ అయిపోయి అక్కడికి 8:30 కల్లా వెళ్ళిపోవాలనేసి రెడీ అయిపోయాం అన్నమాట. ఈ లోపల మా వాహి నీట్గా రెడీ అయ్యి వచ్చి అత్త నేను కూడా రెడీ అయ్యాను, నాతో దిగవా ఫోటో, అక్కతోనే దిగావు అని అన్నాడనమాట. సరేరా రారా అని చెప్పేసి నేను వీడియోలో అతను మాట్లాడించడం జరిగింది. కాకపోతే వాడు క్లియర్గా మాట్లాడలేదు, అందుకనే నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. వాడు మంచిగా మాట్లాడే బిట్స్ అన్నీ నేను డైరెక్ట్గా వాడు వాయిస్ అలా వాడితో కూడా కొన్ని పిక్స్ దిగేసి ఇంకా మేము ఆడు వీడియో చేస్తానంటే అక్కడికి వెళ్ళిపోయాం. ఆడు కష్టపడి చేసాడంట గులాబ్ జామున్స్, అలా అయినా చూపించాలి అని చెప్పేసి కొంచెం సార్ బిల్డప్ కొడితే అలా చూపించాను. అందులోనే ఈ లోపల ఎవరికి పెట్టలేదు, ఇంకా ఆ లక్కైనా తినలే బర్త్డే గర్ల్. ఈ లోపల ఆడొక గులాబ్ జామున్ లాగిన సైడ్ ఆడే కాదు నేను కూడా తినేసాను అనుకోండి.
ఈ లోపల మేము తింటుంటే వాళ్ళ మామ కూడా వచ్చి 2 గులాబ్ జాములు తినేసాడు. ఇంకా వాళ్ళ అక్కకు కూడా పెట్టలేదు. మేము ఫస్ట్ స్టార్ట్ చేసేసాము తినడము. వాళ్ళ మామూతో అంటున్నాడు వీడు, మాము మనం తినేసినట్టు మమ్మీకి చెప్పొద్దు, లేదంటే మనల్ని మమ్మీ తిట్టుద్దు అని చెప్తున్నాడు. సరేరే గబగబా తినే మీ మమ్మీ వచ్చే లోపల మన లోపల పెట్టేద్దాం అనేసి మేము అనుకుంటున్నాము. మేము ఎంత ఫాస్ట్గా వెళ్దామన్నా మేము వెళ్ళినప్పటికీ పూజ స్టార్ట్ అయిపోయి 15 మినిట్స్ అయిపోయింది. మేము వెళ్ళినప్పటికీ బాబాయ్ పిన్ని పీటల మీద కూర్చుంటున్నారు. ఓకే అనుకున్నాం, కానీ ఈ లోపల ఇంత లేట్ అయిపోయారు ఏంటని చెప్పేసి అందరూ అడిగారు. ఓకే ఓకే అలాగే అడుగుతారులే అని చెప్పేసి ఇంక కూర్చుండిపోయాం. మేము కూడా సైలెంట్గా బ్యాక్కి వెళ్ళిపోయి చైర్ల మీద. సాక్షిగా అంతరాలు చెరిగే వీడియో నేను తీద్దాం అనుకునే లోపలే మా ఆయన తన మొబైల్లో వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. ఓకే తను తీస్తున్నాడు కదా, తన పని తను చేస్తున్నాడు కదా అని చెప్పేసి నేను నా మొబైల్లో నేను కూడా చిన్న చిన్న బిట్స్ తీశాను. ఇంకా శంకుస్థాపన అంటే ఎక్కువసేపు కూర్చోలేము, ఒక 5 మినిట్స్ అంటే కూర్చోగలుగుతాం, కానీ ఎందుకంటే ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. నేను వెళ్ళిన 5 మినిట్స్కి అయితే నేను చాలా స్వెట్ పట్టేశాను. అందుకని ఇంకా నాకు చిరాకు వచ్చేసింది. ఈ పూజ ఎప్పుడు అయిపోతుందా, వెళ్ళిపోదామా ఇంటికి అన్నట్టు చాలా వెయిట్ చేశాను అనమాట. నేను చాలా వెయిట్ చేశాను అనమాట. అంటే మేము అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఇంకా ఈవినింగ్ ఏంటి ప్రిపరేషన్స్, ఇంటికి వెళ్ళి ఎలాగా మనం ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేయాలని మాట్లాడుకుంటున్నాము. ఇంకా ఈవినింగ్ వెళ్ళి స్టార్ట్ చేసేసాము. ఇంకా ఒక పక్క డెకరేషన్ స్టార్ట్ అయిపోయింది, ఒక పక్క కుకింగ్ సెక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మేము అక్కడి నుంచి రావడం చాలా లేట్ అయిపోవడం వలన కుకింగ్ అండ్ డెకరేషన్స్ చాలా లేట్ అయిపోయింది. కొంచెం టెన్షన్గా టైం అయిపోతుంది. ఒక పక్కననే ఇంకా ఫాస్ట్గా బెలూన్స్ ఊదేసి వాళ్ళ బాబాయ్ డెకరేషన్ చేసేసాడు. ఇంకా ఫాస్ట్గా కానిచ్చేసాము. ఇంకా ఇక్కడ నాన్ స్టాప్ డెకరేషన్ కంప్లీట్ అయినంత వరకు ఇంకా చేస్తూనే ఉన్నాం మేమైతే. నేను పరిగెడతానే ఉన్నా, వీడియో ఎక్కడ ఛాన్స్ దొరికితే నేను వీడియో తీస్తూనే ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ డాడీ ఇక లేరు కనుక ఈ వీడియో వాళ్ళ డాడీకి పంపిస్తే కనీసం చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడని ఎక్కడ నేను ఏది మిస్ చేయకూడదు అనేసి ఇంకా నేను చేసిన ప్రతి ఒక్కటి నేను వీడియో తీయాలి అని డిసైడ్ అయిపోయి, నేను వాళ్ళకి హెల్ప్ చేయకపోయినా వీడియో తీసి ఎలా అయినా వాళ్ళ డాడీకి చూపించాలని చెప్పేసి నేను వీడియో పని మీద ఉన్నాను. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. కానీ డెకరేషన్ కోసం మాత్రం మేము చాలా కష్టపడ్డాము. ఎందుకంటే ఎలా కట్టాలి ఏంటి అని చెప్పేసి, ఎందుకంటే తను అంటే వాళ్ళ మాము ఒక ప్లాన్ అనుకున్నాడు, ఒక బెలూన్స్ ఒక షేప్లో రావాలి అని. దాని గురించి ఎలా అని ఆలోచిస్తే వాళ్ళ బాబాయ్ నాకు తెలుసు అని చెప్పేసి వాళ్ళ బాబాయ్ ఇంకా చేసేసారన్నమాట. మేమేమీ చేయలేదు. తన బర్త్డే డెకరేషన్ అంతా క్రెడిట్ మొత్తం వాళ్ళ బాబాయ్కే ఈసారి. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ చేశాడు. ఎందుకంటే మాకు ఇంకా సరిపోయింది. మార్నింగ్ ఆ ఫంక్షన్ చూసుకొని వచ్చి ఇక డెకరేషన్ అంటే మా వల్ల ఇంకా కాలేదన్నమాట. అందుకే వాళ్ళ బాబాయ్ చేసేసాడు. ఇంకంతా మేము జస్ట్ అందించాము అంతవరకే. అలా మా జెస్సీ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గాబరగా గజిబిజిగా జరిగింది. బర్త్డే విషయం వచ్చేసరికి మాత్రం చాలా బాగా చేసాము. మా వాహీద్ ఎంత బాగా జరిగిందో అంతకన్నా బాగా జరిగింది మా జెస్సీది అయితే. సమయానికి దానికి డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయి ఫైనల్ లుక్ ఇట్లా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా నేను ఆ బెలూన్స్ అట్లా బెండ్ చేస్తున్నప్పుడు ఎక్కడ పేలిపోతాయేమో అని టెన్షన్ పడ్డాను. తన కేక్ కటింగ్ వరకైనా ఉంటాయో లేవని టెన్షన్ పడ్డా. కానీ అవేవి పేలకుండా చక్కగా బెండ్ చేసి చాలా బాగా పెట్టాడు వాళ్ళ బాబాయ్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మా జెస్సీలకి ఇంకా ఎలా నచ్చుతుందో నాకు తెలియదు. ఇంకా తను చూడలేదు, తనకి ఇంకా సర్ప్రైజ్ అది. తెలిపేదెలా మనవైపు రాదని దూరమై పొమ్మని
ఇక్కడ ఏంటంటే వీడు వాళ్ళ మాము కేక్ తెచ్చి పెట్టంగానే ఇక ఆడ బర్త్డేలో ఫీల్ అయిపోయి నేను కేక్ కట్ చేస్తాను అని చెప్పేసి ఆడ ఫొటోస్కి స్టిల్ ఇస్తున్నాడు. ఈ లోపల అది వచ్చి ఆడ బర్త్డేనా నా బర్త్డేనా నా ఫోటోలు తీయండి అని చెప్పేసి అని పక్కకు తోసేసింది. ఇంకా వాళ్ళ మాము తెచ్చిన కేక్ ఎలా ఉంటుందో అది ఇంకా చూడలేదు. చూస్తే తన ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందో మీరే చూసేయండి. నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా రంగులై పొంగనే స్నేహమే మెల్లగా గీతలే దాటనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే మా జెస్సీ చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతుంది అని నేను అనుకుంటే దానికన్నా ఎక్కువ ఈడు చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా చూసి. ఓకే, ఎందుకంటే వాడి బర్త్డే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది. దాని బర్త్డే నాకు నచ్చేలా నేను మా ఇంటి దగ్గర సెలబ్రేట్ చేయించుకున్నాను అన్నమాట. నాకు దాంతోపాటు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా మావయ్య మా అత్తయ్య వాళ్ళ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే తన బర్త్డేకి ఇంతమంది ఉన్నారు ఈసారి. ఎందుకంటే మార్నింగే మా ఆయన వాళ్ళ తాతయ్య వాళ్ళది శంకుస్థాపన అవ్వడం వలన అందరూ వచ్చారు. తన బర్త్డే అనేసి ఇంకా మేము అందరికీ చెప్పడం వలన అందరూ వచ్చారు. మా వాహి అప్పటికి అంటున్నాడు, అక్క బర్త్డేకి అందరూ వచ్చారు, నా బర్త్డేకి ఎవరు రాలేదు అని చెప్పేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే తన బర్త్డే ఇంత గ్రాండ్గా జరుగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఈ కేకు నాకు నచ్చేలాగా నేను ఆ ఫోటో ప్రింటింగ్ చేయించి దానికోసం చేయించాను. కేక్ ఎలా ఉన్నదో మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
మన వైపు రాదని దూరమై పొమ్మని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా రంగులై పొంగనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే మా వాహి నుంచి వాళ్ళ అక్కకి సింగిల్ ఫొటోస్ తీసామని వాడికి తీయలేదని అలిగి ఏడుస్తున్నాడు. వాళ్ళ తాతయ్య ఎత్తుకొని బుజ్జిగిస్తున్నాడు అనమాట. అందరినీ వెళ్ళిపోమని చెప్తున్నాడు. ఇంకా మేము ఏదో ఉంది ఏదో ఉందరా వాహిలో ఏదో ఉంది ఇటు 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 తిరుగు పట్టు ఇటు ఓకే ఇటు చూడాలి ఉండండి నిదానం స్లో ఏంట్రా అది వాహిలో కళ్ళు మూసుకోవాలి అప్పుడే కాదు కరిసెత్తదేమో అది గిఫ్ట్ ఇచ్చినప్పుడు జెస్సీ రియాక్షన్ ఇలా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది. నాకు చాలా బాగా నచ్చింది కూడా. చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ బ్యాగ్ని చూసి. నేను వాళ్ళ మామ ఆఖరికి అంటున్నాడు దానికి నచ్చదో అని అంటే దానికి నచ్చుద్ది, కంపల్సరీ దానికి నచ్చుద్ది. దానికి ఏం కావాలో నాకు తెలుసు, మీ అందరికన్నా బాగా అనిపించి నేను తీసుకుంటాను అని చెప్పేసి నాకు గిఫ్ట్ తీసుకున్నాను దానికోసం. నేను అనుకున్న దానికన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యిందన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే దాని బర్త్డే నేను వచ్చాక గ్రాండ్గా జరగడం ఇదే. అందుకని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.